కోసం రాజులు ఉన్న మనల్ని శూద్రులుగా చేసిండు. శూద్రులుగా మీరంతా రాజకుమారులు, మీరు రాణులు, బానిసలు కాదయ్యా. ఈ రాజకుమారులు ఒకవేళ వీళ్ళు చదువుడానికి వస్తే మళ్ళీ మా చరిత్ర తెలుసుకొని మనం వాళ్ళ మీద యుద్ధానికి ప్రకటిస్తామని చెప్పి చదువుకు దూరం చేసిండు హిందూ ధర్మం ప్రకారం. మనకు ఖడ్గం మీద హక్కు లేదు హిందూ ధర్మం ప్రకారం, మనకు ఆస్తి మీద హక్కు లేదు హిందూ ధర్మం ప్రకారం. ఎందుకంటే ఇది మూడు ఉన్నవాడు శక్తివంతుడు యుద్ధానికి కయ్యాను కాల్దూతు. సర్వశక్తులు లేకుండా చేసి రాజులను ఎక్కడి రాజు ఎక్కడ బిచ్చగాళ్ళు ఇలా ఫ్లవర్ బ్రిడ్జ్ల కింద హైదరాబాద్ స్లమ్ములల్లా బస్తాలల్లా అడుక్కునే బ్యాచ్ ఎవరన్నా ఉన్నదంటే ఓన్లీ ఎస్సీ బీసీల జాతి. ఎందుకంటే ప్రభుత్వాలు మనవి కాదు కదా, వాళ్ళకి అవసరం లేదు వీళ్ళు ఏమైనా. బ్రహ్మ తల నుంచి బ్రాహ్మణులు కనుక చదువుకోవాలి, మంత్రులు ఉండాలి. బ్రహ్మ భుజాల నుంచి క్షత్రియులు కనుక రాత్రి వేయాలి. బ్రహ్మ పొట్ట నుంచి బాగా లాభాలు అందరికి తినాలి కోటుడు కనుక వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరూ కాకుండా కాళ్ళ నుంచి పుట్టిన వాళ్ళు ఇంతమంది ఉన్న రాజులు వాళ్ళు శూద్రులు. ఈ శరీరానికి పాదాలు ఎట్లయితే సేవ చేస్తానేమో అట్లా మీరంతా సేవ చేయాలి కనుక కులవృత్తులు చేసుకోవాలి. ఇది సేవా కులాలు మనవి. వారిని ధనం ఒకరి చేతిలో, రాజ్యం ఒకరి చేతిలో, విద్య చదువు జ్ఞానం ఒకరి చేతిలో పెట్టుకొని 3000 సంవత్సరాలు పాలించింది మనల్ని. ఎవరికి డౌట్ రాని అసలు ఈ దేశం మాదా, ఈ ఆచారం మాదా, అసలు ఇదంతా జ్యోతిబా పూలే గులాంజీ అనే పుస్తకాలు చదివినాను నేను. అధర్మాల పిల్లు రాముని సైన్యం ఇట్లా వస్తే రావణుని సైన్యం ఎట్లా వస్తుంది? విభీషణుణ్ణి ఈ రాజ్యంలో మీ అన్నం చంపే మార్గం చెప్తే నిన్ను దీనికి రాజుని చెప్తా అంటాడు రాముడు. కుట్ర రాత్రి ఆశ ఉంటుంది విభీషణుడికి.